తిన్నవారా బసవన్న అంటే తిన్నా, పన్నవారా బసవన్న అంటే పన్నా అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ సర్కార్ పని అని అంటున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఆంధ్రలో గోదావరి నీళ్లను కట్టలు తెంపి కాలువలలో వేసుకొని పోయే కుట్రలు చేస్తుంటే కాంగ్రెస్ సర్కార్ గుర్రు గుర్రు అని గురకబెట్టి పంటున్నది అన్నట్టు చెప్తున్నాడు ఇనుండ్రి. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది. మీకు కూడా తెలుసు, నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను. ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు, ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన. నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక 3 అవర్స్లో నిన్న డేట్తోనే ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు. మేము పదే పదే ఆ విషయాలు బయటపెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక 5 గంటలకు 3 గంటలకో 4 గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం రాసింది. డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను రిలీజ్ చేస్తున్నా. ఇకపోతే అంటే పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం, కుంభకర్ణుడిలాగా నిద్రపోతూ ఉంది. ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. మత్తు సూదేస్తే మొద్దుబారిన శరీరం తిరిగా నిద్రపోతున్నారట. ఇవాళ సిడబ్ల్యూసి మీటింగు ఢిల్లీలో జరిగింది కదా, అగో దాని మీద కాంగ్రెస్ సర్కార్ కరాఖండిగా ఏపీకి చెప్తలేదట. ఎందుకంటే చంద్రబాబు చెప్పినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి చెవులు ఊపినట్టు చేస్తున్నాడట. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది పొడిచేది రేవంత్ రెడ్డి. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది పొడిచేటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు, ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆంధ్రోలు ఎంత తెలియకల్లో చూడుండ్రి, మన ఏళ్ళతోనే మన కంటే పొడిపిస్తున్నారు. మరి ఆ సంగతి ఎరగాలి కదా రేవంత్ రెడ్డి సారు. కానీ ఇనుప ముక్క తూముల అడవిలా కట్టే ఇరికి అడవిని మొత్తం నరికినట్టు మన మనిషే మనకు ద్రోహం చేస్తున్నాడట. ఇంతకు జరుగుతున్న ద్రోహం ఏంటిదంటే ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియందేం కాదు. ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దు నువ్వు అని. పోనంటూనే మీటింగ్కు పోయిండు. సంతకం పెట్ట అంటూనే సంతకం పెట్టిండు. ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు. కమిటీ వెయ్యను అన్నాడు, కమిటీ వేసిండు. సుప్రీంకోర్టులో కేసు అయ్యా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసు వేసిండు. పోనీ వేసిన కేసన్న చక్కగేసిండా అంటే చెల్లని విరిట్టేసిండు, మళ్ళీ వాపస్ తెచ్చుకున్నాడు. దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు. చెల్లని విరిట్టేసి దాన్ని వాపస్ తెచ్చిండు. ఇదంతా చూస్తే ఏమవుతుంది, మీటింగ్కు ముందు ఢిల్లీలో పోనన్నావు, మీటింగ్ పోయినావు ముఖ్యమంత్రుల మీటింగ్కు. ఎజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు. సంతకం పెట్టా అని సంతకం పెట్టినావు. కమిటీ వెయ్య అన్నావు, కమిటీ వేసినావు. సుప్రీంకోర్టుకు పోతా అన్నావు, చెల్లని రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినావు, ఆ రిట్ వాపస్ తెచ్చుకున్నావు. అంటే పసలేని రిట్ వేసినావు. అంటే నీ న్యాయవాదులకు తెలియదా? అంతా తెలుసు నువ్వు. అందుకే నేను మొదట్లో అన్నా, ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి నల్లమల్ల సాగర్కు సహకరిస్తున్నాడు. గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్ ఇది. అగో అట్లా పోలవరం నల్లమల సాగర్కు గోదావరి నీళ్లు వెళ్ళిపోయేటట్టు ఓ పథకం ప్రకారం రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడట. ఇక్కడ పంటలు ఎండినా మంచిదే, ఇక్కడ పశువులకు మేత లేకున్నా మంచిదే, మళ్ళా కరువు వచ్చి బయటి దేశాలకు వలసపోయేటట్టు చేయాలని చూస్తున్నట్టే కదా. అందుకే ఊకే హరీష్ రావు సారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నెత్తినేరు పోయేటట్టు మొత్తుకుంటున్నారు. అయినా కాంగ్రెస్ సర్కార్ చెవు మీద పేను బారతలేదట. అందుకే ఈ సర్కార్కు ముళ్ళు కట్టే కాదు, దుడ్డు కట్టెతోనే దుడ్డను కొట్టినట్టు కొట్టినా నిద్ర లేచేటట్టు లేదు అన్నట్టు చెప్తున్నాడు. మరి తెలిసి కూడా ఎందుకు రేవంత్ రెడ్డి సారు ఇట్లా చేస్తున్నాడు అంటే, ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్ ఇది. అందరికీ తెలుసు ఢిల్లీలో ఎవరున్నారు ప్రభుత్వం? బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది.
ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది. రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది. మరి ఆ మీటింగ్కు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కాబోతా ఉన్నారు. పేరుకే జల వివాదాల మీటింగ్, ఎజెండా మాత్రం 200 టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అగో అట్లా 200 టీఎంసీల నీళ్లు గురుదక్షిణ కింద రేవంత్ రెడ్డి తెలంగాణ హక్కులను బాబు కాళ్ళ దగ్గర పెట్టే పనులు చేస్తున్నాడట. బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే 30 నాడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ బండారం బయట పెడితే 1వ తారీఖు రాసిండ్రు. ఏమని రాసిండ్రు? కమిటీ అయితే వేసినాము, కానీ ఈ కమిటీ మీటింగ్కు 2 కండిషన్లు, ఈ 2 కండిషన్లు ఒప్పుకుంటేనే మేము ఢిల్లీలో మీటింగ్కి వస్తాము అన్నారు. ఏంటి మొదటి కండిషన్ ఏంటి? మొదటి కండిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి, ఫస్ట్ కండిషన్. రెండవ కండిషన్ ఏంది? కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి. ఈ 2 కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్కు వస్తాము అని రాహుల్ బొజ్జా గారు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉత్తరం రాసింది. నౌ మై క్వశ్చన్, ఈ 2 కండిషన్లు ఒప్పుకున్నారా? కేంద్ర ప్రభుత్వం మీకేమైనా మేము సిడబ్ల్యూసిలో అనుమతుల ప్రక్రియ ఆపాము అని లెటర్ రాసిందా? మీకేమైనా చెవులో చెప్పిందా? ఆ కాగితం బయట పెట్టండి. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు తయారీ ప్రక్రియను ఆపేసినము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? కమాన్ బయట పెట్టండి. మరి ఈ 2 జరగకుండా ఇలా మీటింగ్కి ఎందుకు పోతున్నారు? ఈ 2 జరగకపోతే మీరు మీటింగ్కి ఎందుకు పోతున్నారు? అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారా దత్తం చేయడానికి పోతున్నారా? రేవంత్ రెడ్డి గురు దక్షిణలో భాగంగా పోతున్నారా? తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా? ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ. ఊరుకోం. వీఆర్ ద ఫైటర్స్. ఇక్కడ పుట్టి ఇక్కడ విరిగిన కొంతమంది తెలంగాణ హక్కులను తాకట్టు పెడతారు కావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు. తెలంగాణకు ఘోరంతా అన్యాయం చేసినా తెగించి కొట్లాడతామన్నట్టు చెప్పిండు. భార్య పిల్లలను వదిలేసినోనికి బాధ్యతలెక్కడి, తాడు లేని బొంగరానికి తాకతెక్కడిది అన్నట్టు గోదావరి నీళ్ల హక్కులను ఆంధ్రాకి ఇద్దామని సిద్ధమైన వాళ్ళు మాట తప్పుడు లెక్క. పెట్టిన షరతులు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకుంటే ఎంత ముందే డిసైడ్ అయినట్టున్నారు కావచ్చు. అందుకే షరతుల ముచ్చటేం లేకుండానే మీటింగులకు పోయినరు కావచ్చు అని కొంతమంది అంటున్నారు. మళ్ళా మీటింగు పోయింది కూడా ఎవరు ఎంత మంచోళ్ళు అంటే నేను చెప్పుడు కాదు, హరీష్ రావు సారే చెప్తున్నాడు. ఈనుండ్రి. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు. ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండంటే దొంగ చేతికి తాలపు చేలు ఇచ్చినట్టు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లల్లో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏం అర్థం చేసుకోవాలి? మీరు మొత్తం మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నట్ట కాదా? నీకు ఎవరు తెలంగాణ బిడ్డనే దొరకలేదా? తెలంగాణలో ఒక నిఖార్సైన ఒక ఇంజనీర్ దొరకలేదా? తెలంగాణ సోయిగల్ల ఒక అధికారికి దొరకలేదా? ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను. ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ. ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం. మన కాళేశ్వరం వద్దంటాడు, మనకు మంచినీళ్ళు వద్దంటాడు, మన దేవాదులను వద్దంటాడు, ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చే తుపాకులగూడెం వద్దంటాడు, ఇవాళ మా సమ్మక్క సాగర్ను వద్దంటాడు. ఇవాళ ఏ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు? అసలు మీటింగ్కి ఎట్లా పోతారు? ఈ దొంగలు ఊళ్ళు వంచుకున్నట్లేదా ఇది? వాజీబే ఒకప్పుడు తెలంగాణకు గోదావరి కృష్ణమ్మల నీళ్లు భారద్దని కుట్రలు చేసినోడు ఇవాళ తెలంగాణ తరపున మీటింగులకు ఎట్లా పోతాడు? పోయినా తెలంగాణకు ఏ తీరుగా న్యాయం చేస్తాడు అనుకోవాలి. ఉసిళ్లకు ఉడుమును కావలి పెట్టినట్టు కాదా ఇది? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కాదా ఇది? మేకల గుంపుకు పులిని కాపల పెట్టినట్టు కాదా? ఎందుకు ఈ తీరుగా తెలంగాణకు అన్యాయం జరగాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నట్టు గట్టిగానే గరమైండు హరీష్ రావు సారు. దీని మీద ఎంత దూరమైనా కొట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటదని, గోదావరి నీళ్లను ఒక్క సుక్క కూడా ఇడిచేది లేదని,
ఆడిదాకంటే ఆడిదాకా తెగించి కొట్లాడతాం అన్నట్టు మస్తు కోపంగా మాట్లాడిండు హరీష్ రావు సారు. మరి కాంగ్రెస్ సర్కారుకు తెలంగాణ సోయి ఎప్పుడు వస్తది కావచ్చు అని అనుకుంటున్నారట. హరీష్ రావు సారు మాటలు విన్నా మన నీళ్లు మనకే పారాలని కోరుకునే రైతన్నలు.